ఈ రోజు మా ఊర్లో పుట్టింటికి వచ్చిన గౌరమ్మని అత్తవారింటికి సాగనంపడం. మా ఊర్లో ఎలా చేస్తారో చెప్తాను రండి. అమ్మవారు మా ఊరికి నెల రోజులు ఉండడానికి వస్తారు. ఇంకా కార్తీక పౌర్ణమితో నెల అయిపోయింది కదా, ఇంకా అందుకే ఈ రోజు మా ఊరు వాళ్ళందరూ ఇలా సాగనంపుతున్నారు అమ్మవారిని మేళ తాళాలతో, బాంబులతో, చీర సారితో ఊరంతా తిప్పాక నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఇది వరిదుప్పు, దీన్ని గౌరమ్మ అని కొలుస్తాం. ఇది పాలవెల్లి, దీనికి కట్టిన స్నాక్స్ అన్ని పిల్లలందరూ అందుకొని తిని ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిన్నప్పుడైతే మేము ఎక్కువగా పాలవెల్లనికే తిరిగే వాళ్ళమి. ఇప్పుడు ఆ స్నాక్స్ దొరుకుతాయా, తింటామా? ఆ స్నాక్స్ దొరికిన వాళ్ళ అదృష్టవంతులను ఫీల్ అయిపోతూ తిరిగే వాళ్ళం. అమ్మవారిని ఊరికినే పంపిస్తామా, అందుకే ఇక్కడ ఊరు వాళ్ళందరూ ఇలా అమ్మవారి దగ్గర అమ్మవారి గెటప్ వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా చేస్తారు. ఇయర్ కొంచెం తగ్గింది, కానీ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ ఉండడం వల్ల. దేవతలకే తప్పలేదు పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళడం. ఇంకా మనమెంత నెలంతా అమ్మవారిని పూజలు చేస్తూ సరదాగా సందడిగా చేస్తారు కదా, అందుకే